పద్నాలుగు సంవత్సరాల ఈ అమ్మాయిని ముంబైలోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కేవలం లేడీ డాక్టర్లు, లేడీ పోలీస్ ఆఫీసర్, ఆఖరికి హాస్పిటల్ స్టాఫ్ కూడా లేడీస్ మాత్రమే అమ్మాయి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. దీని వెనక ఉన్న కారణం వింటే ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే మొత్తం 12 మంది ఆమె పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఇంత చిన్న పాపకి ఏమైందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఎంతో బాధపడతారు. అసలు ఈ స్టోరీ ఏంటి, ఈ పాపకు ఏమైంది, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరు పేరెంట్స్ బన్వాడి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేయడంతో ఈ స్టోరీ స్టార్ట్ అయింది. 14 ఏళ్ల తమ కూతురు ఇంటి నుండి పారిపోయింది అని, ఆమె ఆచూకీ తెలియడం లేదు అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే 14 ఏళ్ల ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా తన ఫ్రెండ్ని కలుసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అయితే ఆమె రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఆమెకు ఆమె స్నేహితుడు కనిపించలేదు. దాన్ని బట్టి ఆ అబ్బాయి తనకు అబద్ధం చెప్పాడు అని ఆ అమ్మాయి భావించింది. దాంతో ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఆమె అలా ఏడుస్తూ కూర్చోవడంతో అక్కడికి ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. ఏడుస్తూ ఉన్న ఈ పాపను చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏమైందని ఇలా ఏడుస్తూ ఉన్నావు పాప అని ప్రేమగా అడిగాడు. నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తానన్నాడు అంకుల్, కానీ అతను ఇక్కడికి రాలేదు అని ఆ అమ్మాయి చెప్పింది. అతను మీకు ఎప్పుడైనా కనిపిస్తే నాకు చెప్పండి అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఆటో డ్రైవర్ మాత్రం ఆ అమ్మాయి అమాయకురాలు అని గ్రహించాడు. అంతేకాకుండా ఆమె ఇంటి నుండి దూరంగా వచ్చేసింది అని కూడా అతను తెలుసుకున్నాడు. ఈ చిన్న పాపను సులభంగా మోసం చేయొచ్చు అని అతను అనుకున్నాడు. అందుకనే ఆ అమ్మాయిని వాడుకోవాలి అనుకుంటూ తన ఆటోని వేసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీ ఫ్రెండ్ నాకు బాగా తెలుసు, అతను ఈ పక్క సందులో ఉన్నాడు, నిన్ను అతని దగ్గరకు తీసుకువెళ్తాను అని చెప్పాడు. అంతేకాకుండా ఆ అబ్బాయి టైంకి రాలేకపోయినందుకు బాధపడుతూ నిన్ను కలుసుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నాడు అని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆ చిన్న పాప చాలా అమాయకురాలు. దాంతో ఆమె ఆ ఆటో డ్రైవర్ మాటలు నమ్మేసింది. ఆ తర్వాత ఆమె అతని ఆటో ఎక్కింది. వెంటనే ఆటో డ్రైవర్ ఆమెకు తాగడానికి మంచినీళ్ళ బాటిల్ అందించాడు. ఆ బాటిల్లోని వాటర్ తాగిన వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని ఒక అడవిలోకి తీసుకువెళ్ళాడు. ఆమె మీద ఘోరంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ ఫ్రెండ్తో పాటు మరో 11 మంది ఒక హోటల్ రూమ్లోనే స్టే చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఈ పాప విషయం తెలిసిన వెంటనే ఆ చిన్న పాపను తమ హోటల్కి తీసుకురమ్మని ఆటో డ్రైవర్కి చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ ఆటో డ్రైవర్ ఆ పాపను తీసుకుని హోటల్కి వెళ్ళాడు. హోటల్ రూమ్లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ 12 మంది కలిసి ఆమె మీద బలాత్కారం చేశారు. 24 గంటల పాటు వాళ్ళందరూ రాక్షసుల్లాగా ఆమె మీద పడ్డారు. ఆమె ఏడ్చింది, గగ్గోలు పెట్టింది, ఆకలి దాహం అని అరిచింది. అయినా సరే ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆ హోటల్ నగరం నడిబొడ్డులో ఉంది. అయినా సరే ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ మృగాల కోరిక తీరిపోయిన తర్వాత వారిలో ఒకడు ఆమెను తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వచ్చేశాడు. ఈ చిన్నపిల్ల ఎవరికి తమ గురించి చెప్తుందిలే అని ఆ 12 మంది మృగాలు భావించారు. ఇలాంటి తప్పుడు పని చేసి కూడా మేము తప్పించుకోగలం అని ఆ రాక్షసులు భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. ఈ 12 మంది ఆ చిన్న పాప మీద అత్యాచారం చేసి రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏడుస్తూ భయపడుతూ అక్కడే ఒక మూలన కూర్చుంది. చిరిగిన బట్టలతో, ఒళ్ళంతా రక్తంతో, గోర్ల గీరులతో ఉన్న ఆమెను చూడగానే ఎవరికైనా సరే ఆమె మీద అత్యాచారం జరిగింది అనే విషయం అర్థమవుతుంది. ఇదే విషయాన్ని గమనించిన రైల్వే స్టేషన్లో ఉన్న స్వీపర్స్ కొంతమంది ఆ అమ్మాయిని తమ గదికి పట్టుకుపోయి మరో 24 గంటల పాటు బలాత్కారం చేశారు. ఆ 14 ఏళ్ల అమ్మాయి తన ప్రాణాల కోసం గిలగిలా గింజుకుంది. వాళ్ళను ఎంతో రిక్వెస్ట్ చేసింది. ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత ఈ పని వాళ్ళందరూ కలిసి ఆమెను ఒక ట్రైన్లో పడేశారు. ఈ ట్రైన్ నార్త్ వైపు ఉన్న చండీగఢ్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ఉన్న అమ్మాయి ఏడుస్తూ కూర్చుని ఉంది. కానీ ఆమె ఎందుకు ఏడుస్తూ ఉందో ట్రైన్లో ఉన్న ఎవ్వరూ ఆమెను అడగలేదు. ఎవరు ఆమెను పట్టించుకోలేదు. అలా ఆకలి దప్పులతోనే ఆ అమ్మాయి చండీగఢ్ వెళ్ళింది. అయితే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయిని చూశాడు. ఆమెతో మాట్లాడాలి అని ఆ పోలీస్ ఆఫీసర్ ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయికి మగవాళ్ళంటే భయం పుట్టేసింది. ఆయన్ని చూడగానే ఆమె పారిపోవడం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తన చూసిన తర్వాత ఆఫీసర్కి కూడా ఆమె సిచ్యువేషన్ అర్థమైంది. వెంటనే ఆయన చైల్డ్ వెల్ఫేర్ వారికి కాల్ చేసి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయి
రైల్వే స్టేషన్లో ఉంది అని చెప్పాడు. చైల్డ్ వెల్ఫేర్ సంస్థకి చెందిన ఒక మహిళ అక్కడికి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేసింది. కానీ ఆ అమ్మాయి మాత్రం తనతో జరిగిన అత్యాచారం గురించి చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. తనతో ఈ విధంగా ప్రవర్తించిన వారికి శిక్ష పడాలి అని ఆమె అనుకోవడం లేదు. కానీ తనతో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందేమోనని ఆమె భయపడింది. కానీ ఆ మహిళా ఆఫీసర్ ఆ అమ్మాయిని మామూలు మనిషిగా చేయడానికి చాలా సమయం పాటు ట్రై చేసిన తర్వాత ఆ అమ్మాయి తనతో జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. ఎలా తను తన ఫ్రెండ్ కోసం రైల్వే స్టేషన్కి వచ్చిందో, ఆటో డ్రైవర్తో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ తనను రేప్ చేశారో, రైల్వే స్టేషన్లో ఉండే స్వీపర్స్ కూడా తనను ఎలా వాడుకున్నారో అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. మరోవైపు బన్వాడి పోలీస్ స్టేషన్కి చెందిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నారు. ఈ అమ్మాయి నుండి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు చెందిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయిని చూసిన పోలీస్ ఆఫీసర్ ఆమెకు చండీగఢ్ నుండి ముంబైకి టికెట్ తీసి ఆమెను దగ్గరుండి ముంబైకి తీసుకువెళ్లారు. ముంబైకి వెళ్ళిన వెంటనే ఆమెను ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ హాస్పిటల్లో కూడా ఆమె చుట్టూ ఆడవాళ్లే తప్పించి మగవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డారు. ముంబై పోలీసులతో పాటు పూణే పోలీసులు కూడా కలిసి ఈ నేరస్తులను పట్టుకోవడానికి ఇక సిద్ధమయ్యారు. 100 కంటే ఎక్కువగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చూసిన తర్వాత ఆటో డ్రైవర్కి చెందిన ఫుటేజ్ దొరుకుతుంది. ఆ వీడియోలలో ఆటో డ్రైవర్తో పాటు ఆ అమ్మాయి కూడా ఉండడం చూసిన పోలీసులు ఆ ఆటో నెంబర్ నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు. అలా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులకు దొరికిపోయారు. వీళ్లతో పాటు రైల్వే స్టేషన్లో స్వీపర్లుగా ఉన్న వాళ్ళను కూడా పోలీసులు తమ స్టైల్లో విచారించిన తర్వాత వాళ్ళ బండారం బయటపడింది. ఇటువంటి మృగాల మధ్య మన పిల్లలు పెరుగుతూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పిల్లలకు ముందుగానే జాగ్రత్త చెప్పాల్సిన బాధ్యత మనదే. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.